వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. రీసెంట్గా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024 రిలీజ్ అయింది. దీన్ని మనం ప్రపంచ ఆవిష్కరణ సూచిక అని పిలుస్తాం. ప్రపంచ ఆవిష్కరణ సూచిక ఏం ఇండికేట్ చేస్తుంది? సింపుల్, దాంట్లోనే ఉందండి. ఆవిష్కరణ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ గురించి దీంట్లో మాట్లాడటం జరుగుతుంది. ఎప్పుడైతే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ ఉంటుందో ఆటోమేటిక్గా ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి కూడా జరుగుతుంది. ఆర్థిక అభివృద్ధి జరిగితే కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా సైక్లిక్ ప్రాసెస్. సో సైక్లిక్ ప్రాసెస్లో ఇది జరుగుతుంది. ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెందితే ఆర్థిక వ్యవస్థ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అయితే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని దీంట్లో మనం గమనించినట్లయితే దీన్ని రిలీజ్ చేసేది ఎవరంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ WIPO అనే సంస్థ దీన్ని రిలీజ్ చేస్తుంది. అయితే మొత్తం ఎన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేసినాయి అంటే 133 ఎకనామీస్ పార్టిసిపేట్ చేసినాయి. 133 ఆర్థిక వ్యవస్థ గల దేశాలు పార్టిసిపేట్ చేసినాయి. ఈ పార్టిసిపేషన్లో ఇండియా 39th పొజిషన్లో ఉంది. 39వ ర్యాంక్ దీనికి వచ్చింది 2024లో. అయితే ఆసక్తికరంగా మనం 2015 చూస్తే ఇది 2024. 2015 చూస్తే మనం 81st ర్యాంక్లో ఉన్నాం. అంటే 2015 నుంచి 2024కి వచ్చేసరికి హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ అనేది గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది మనకి. టాప్ కంట్రీస్ మనం గమనించినట్లయితే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో స్విట్జర్లాండ్ యాజ్ వెల్ యాజ్ స్వీడన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సింగపూర్, UK ఇవన్నీ కూడా టాప్ కంట్రీస్గా చెప్పుకోవచ్చు గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో. అయితే మొత్తంగా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ని ర్యాంక్ రిలీజ్ చేసేటప్పుడు ఎన్ని ఇండికేటర్స్ తీసుకుంటారంటే 80 ఇండికేటర్స్ని పరిగణలోకి తీసుకుంటారండి. 80 ముఖ్యమైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఆ కంట్రీ ఆ 80 ఇండికేటర్స్లో ఎలా పెర్ఫామ్ చేసింది అనేది బేస్ చేసుకొని కొంత స్కోర్ ఇచ్చి ఆ స్కోర్లో హైయెస్ట్ వచ్చిన వాళ్ళని గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ర్యాంక్ ఇస్తూ వస్తుంటారనమాట ఆర్డర్ వైజ్. కొన్ని ఇంపార్టెంట్ ఇండికేటర్స్ కూడా ఈ 80లో ఉన్నాయి. వాటిలో మనకు కావాల్సిన కొన్ని ఇంపార్టెంట్ ఇండికేటర్స్ కూడా మనం చూద్దాం. అది చూసే ముందు రీజనల్గా కనుక మనం గమనించినట్లయితే సెంట్రల్, మధ్య అండ్ సదరన్ ఏషియా, మధ్య మరియు దక్షిణ ఆసియా భాగంలో మనం చూస్తే ఈ కంట్రీస్లో మనం ఫస్ట్ పొజిషన్లో ఉన్నాం. అండ్ ఎకనామీస్ పరంగా కూడా మనం దీన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే డెవలప్డ్, డెవలపింగ్ యాజ్ వెల్ యాజ్ అండర్ డెవలప్డ్. డెవలపింగ్లో కూడా లోవర్ మిడిల్ ఇన్కమ్ ఎకనామీస్ ఉంటాయి. లోవర్ మిడిల్ ఇన్కమ్ ఎకనామీస్ అంటే దీని పేరులోనే ఉంటుందండి, సింపుల్. లోవర్ మిడిల్ ఇన్కమ్ వచ్చేటువంటి ఆర్థిక వ్యవస్థల్లో హయ్యర్, మిడిల్, లోవర్ ఉంటుంది. లోవర్ మిడిల్ ఇన్కమ్ ఎకనామీస్లో ఇండియా అనేది ఫస్ట్ పొజిషన్లో ఉంది. అండ్ కొన్ని ఇంపార్టెంట్ ఇండికేటర్స్, మనం 80 ఇండికేటర్స్ ఉన్నాయి కదా, కొన్ని ఇంపార్టెంట్ ఇండికేటర్స్ని మనం ఇక్కడ గమనించినట్లయితే ఒక ఇండికేటర్ చూద్దామండి, అది మోస్ట్ ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్ ర్యాంకింగ్. సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్స్లో ర్యాంకింగ్ కనుక మనం గమనించినట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్ ర్యాంకింగ్లో మనం 4th పొజిషన్లో ఉన్నామండి. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో అన్ని దేశాల కన్నా కూడా ఓవరాల్గా 39th ఉన్నప్పటికీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్లో మాత్రం మనం 4th పొజిషన్లో ఉన్నాం. కొన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా హైగా అంటే వరల్డ్లోనే టాప్ 100 సిటీస్ని గమనిస్తే దాంట్లో ఇండియన్ సిటీస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. దాంట్లో ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైని కూడా ప్రస్తావించడం జరిగింది. ఇవి గ్లోబ్లోనే టాప్ 100 సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్స్లో ఈ సిటీస్ని మెన్షన్ చేయడం జరిగిందనమాట. దాంతోపాటుగా ఇంకొన్ని ఇండికేటర్స్ని మనం గమనించినట్లయితే ఇంకొక ముఖ్యమైనటువంటి ఇండికేటర్ వచ్చేసి గ్లోబల్ స్టాండింగ్. అంటే మనం ఏ పొజిషన్లో ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా. దేంట్లో ఏ ఇండికేటర్ అది? ఇంటాంజిబుల్ అసెట్ ఇంటెన్సిటీ. ఇంటాంజిబుల్ అంటే ఏంటంటే నాన్ ఫిజికల్, అంటే భౌతికపరమైనది కాదండి ఇవి. అంటే మేధో సంపత్తి పరమైనవిగా చెప్పుకోవచ్చు. అంటే లైక్
కాపీరైట్ కానీ లేదా ట్రేడ్ మార్క్ కానీ ఇలాంటివి అనమాట. అంటే గ్లోబల్ స్టాండింగ్ ఇంటాంజిబుల్ అసెట్ ఇంటెన్సిటీలో ఇండియా ర్యాంక్ వచ్చేసి 7th పొజిషన్లో ఉంది. సో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఇండికేటర్స్ని మనం గమనిద్దాం. దీంతో పాటుగా ఇక్కడ ఇన్నోవేషన్ అవుట్పుట్ అండ్ ఇన్పుట్ అనే ఇండికేటర్ కూడా ఒకటి ఉంటుందండి. ఇన్నోవేషన్ అవుట్పుట్ అండ్ ఇన్పుట్ ఇండికేటర్. ఇన్నోవేషన్ అవుట్పుట్ అంటే ఏంటి, ఇన్నోవేషన్ ఇన్పుట్ అంటే ఏంటి? ఇన్నోవేషన్ అవుట్పుట్ అంటే ఒకసారి మనం గమనించినట్లయితే, ఇన్నోవేషన్ అవుట్పుట్ అంటే ఇక్కడ మనం గమనిస్తే నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ అవుట్పుట్ అనమాట. నాలెడ్జ్తో టెక్నాలజీతో ఏదైతే ప్రొడక్ట్ అవుట్పుట్ వస్తుందో అది ఇన్నోవేషన్ అవుట్పుట్. అదే ఇన్నోవేషన్ ఇన్పుట్ తీసుకున్నాం అనుకోండి, ఇన్నోవేషన్ ఇన్పుట్ తీసుకుంటే దీస్ ఆర్ ది రిసోర్సెస్ దట్ మేక్ ఇట్ పాసిబుల్ ఫర్ పీపుల్ టు కమ్ అప్ విత్ న్యూ ఐడియాస్. దోస్ ఆర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి, మూలధన పెట్టుబడి, మెటీరియల్ పర్చేజ్ అంటే మెటీరియల్ని కొనుగోలు చేయటం, వర్క్ ఫోర్స్, ఇవన్నీ కూడా ఇన్పుట్సే కదా ఎకానమీకి. వర్క్ ఫోర్స్ ఇవన్నీ పిల్లర్స్ అనమాట. లైక్ హ్యూమన్ రిసోర్సెస్, మానవ వనరులు, రీసెర్చ్ పరిశోధన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వస్తువులు, ఇవన్నీ కూడా ఇన్నోవేషన్ ఇన్పుట్ కింద మనం పరిగణించాల్సి ఉంటుంది. అయితే ఇన్నోవేషన్ ఇన్పుట్లో ఇండియా ర్యాంక్ ఎంత, ఇన్నోవేషన్ అవుట్పుట్లో ఇండియా ర్యాంక్ ఎంత అని మనం గమనిస్తే, ఇన్నోవేషన్ అవుట్పుట్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 33rd పొజిషన్లో ఉందండి. ఇన్నోవేషన్ ఇన్పుట్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 44th పొజిషన్లో ఉంది. సో ఇవి కొన్ని కీ ఇండికేటర్స్. దాదాపుగా ఇలాంటి 80 ఇండికేటర్స్ ఉన్నాయి, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇండికేటర్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడటం జరిగిందనమాట. అయితే ఇప్పుడు మనం ఇది రిలీజ్ చేసినటువంటి సంస్థ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, WPIO గురించి ఒకసారి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని చూద్దాం. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆర్ స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఆఫ్ యునైటెడ్ నేషన్, ఐక్యరాజ్య సమితి యొక్క ప్రత్యేక విభాగంగా దీన్ని చెప్పుకోవచ్చు. దీన్ని 1967లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దేనికోసం ఏర్పాటు చేశారంటే, టు ఎంకరేజ్ క్రియేటివ్ యాక్టివిటీస్ అండ్ టు ప్రమోట్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ త్రూఅవుట్ ది వరల్డ్. మేధో సంపత్తి హక్కులని పరిరక్షించడం కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ప్రజెంట్ ఎన్ని స్టేట్స్ ఉన్నాయి దీంట్లో, అంటే ఎన్ని కంట్రీస్ ఉన్నాయి దీంట్లో అని మనం గమనిస్తే 193 మెంబర్ స్టేట్స్ ఉన్నాయండి వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్లో. ఇండియా దీంట్లో మెంబరా? ఎస్, ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది మెంబర్. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ దాంట్లోనే ఉంది. ప్రపంచ మేధో సంపత్తి హక్కుల సంస్థగా దీన్ని పేర్కొంటున్నారు. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ డేగా 26th ఏప్రిల్న ఎవ్రీ ఇయర్ కూడా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అసలు ఏం చేస్తుంది? ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్కి గ్లోబల్ గుడ్ కోసం వీటిని ప్రొటెక్ట్ చేస్తుంది. అసలు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే ఏంటి మనం గమనించినట్లయితే, ఇట్ ఈజ్ ఏ కేటగిరీ ఆఫ్ ప్రాపర్టీ దట్ ఇంక్లూడ్స్ ఇంటాంజిబుల్ క్రియేషన్ ఆఫ్ హ్యూమన్ ఇంటలెక్చువల్స్. ఇంటాంజిబుల్, నాన్ ఫిజికల్, భౌతికమైనవి కాకపోకుండా మేధో సంపత్తి హక్కులు లాంటివి లైక్ కాపీరైట్, పేటెంట్ రైట్స్, ట్రేడ్ మార్క్, ఇలాంటివన్నీ కూడా మనకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అవుతాయి. కాపీ రైట్స్ అంటే ఇప్పుడు మనం బుక్స్ కానీ, నోవెల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కాపీ రైట్ ఉంటాయి. మూవీస్ కానీ వీటిని మళ్ళీ కాపీ కొట్టకూడదు, అది ఒక మెథడ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, దానికే రక్షణ ఇస్తుంది. పేటెంట్, సపోజ్ ఒక మెడిసిన్ ఉందండి, మీరు ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక మెడిసిన్ తీసుకోండి, డోలో తీసుకున్నారనుకోండి. ఈ మెడిసిన్కి ఒక కంపెనీ, ఫార్మాసిటికల్ కంపెనీ తయారు చేసేటప్పుడు ఏమిస్తుందంటే 3 years వరకు కూడా వాళ్ళకి పేటెంట్ ఇస్తుంది. ఆ 3 years వరకు కూడా ఆ ఫార్ములాని వీళ్ళే ఉపయోగించి, ఆ పారాసిటమాల్ని యూజ్ చేసి ఆ ఫార్ములాను ఉపయోగించి డోలో అనే బ్రాండ్ని తయారు చేసుకోవచ్చు. 3 years తర్వాత దీంట్లో యూజ్ చేసే ఫార్ములాని బయటికి రిలీజ్ చేయాలన్నమాట, ఎందుకంటే గ్లోబల్ గుడ్ కోసం. సో ఒకవేళ పేటెంట్ రైట్ ఉంటే ఏముంటుంది, సో ఆటోమేటిక్గా ఆ కంపెనీకే ఎక్కువ కాలం ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే దాని ప్రైస్ పెరిగిపోతుందండి. అందుకని ఎప్పుడూ అలా ప్రైస్గా ఉండకూడదు. ఫస్ట్ కొన్నాళ్ళు ఇస్తారు, ఎందుకు, ఆ కంపెనీ రీసెర్చ్ కోసం కొంత మనీని ఇన్వెస్ట్ చేసింది కాబట్టి. సో దానికి పేటెంట్ రైట్ కొన్నాళ్ళు ఇస్తారు. అది అయిపోయిన తర్వాత ఆ పేటెంట్ రైట్ అయిపోతే అది అందరూ ఉపయోగించుకోవచ్చు అనమాట. అన్ని ఫార్మాసిటికల్ కంపెనీ ఆ ఫార్ములాను ఉపయోగించుకొని ఆ టాబ్లెట్ని తయారు చేస్తాయి. ఆటోమేటిక్గా అప్పుడు అది అందరికీ తక్కువ రేట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా సో పేటెంట్ రైట్ అనేది వర్కౌట్ ఉంటుందన్నమాట.
అందుకనే వన్స్ పేటెంట్ రైట్ అయిపోయినటువంటి మెడిసిన్స్ మనం జెనరిక్ మెడిసిన్స్ అంటారు. అందుకనే జెనరిక్ మెడిసిన్స్ చాలా తక్కువ కాస్ట్కి వస్తాయి. దానికి కారణం ఏంటంటే పేటెంట్ రైట్ అయిపోయిన తర్వాత ఆ మెడిసిన్ అందరూ తయారు చేస్తారు కాబట్టి సప్లై ఇంక్రీజ్ అవుతుంది. వన్స్ సప్లై ఇంక్రీజ్ అయితే డిమాండ్ తగ్గుతుంది ఆటోమేటిక్గా. సో దాని ప్రైస్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అందుకని జెనరిక్ మెడిసిన్స్ తక్కువ కాస్ట్ ఉంటాయి. ఎనీవే అండి, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్లో ఇంకొకటి ట్రేడ్ మార్క్. ట్రేడ్ మార్క్ అంటే మనందరికీ తెలుసు, వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళకు ఒక గుర్తు ఉంటుంది. సపోజ్ మనం యాపిల్ చూసామనుకోండి, యాపిల్ లోగో అదొక ట్రేడ్ మార్క్. శాంసంగ్ చూసామనుకోండి, శాంసంగ్ అనేది అదొక ట్రేడ్ మార్క్. అలా ట్రేడ్ మార్క్స్. సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ అనేది ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో అన్ఫెయిర్ కాంపిటీషన్ నుంచి ఫెయిర్ కాంపిటీషన్ వైపు ఇది తీసుకెళ్తుంది. ట్రేడ్ సీక్రెట్స్ని, పబ్లిక్ రైట్స్ని, మోరల్ రైట్స్ని సో అప్లిఫ్ట్ చేస్తుంది అనమాట ఈ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అనేది. ఇట్ ఈస్ ఏ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. సో దట్ ఈస్ WIPO. సో ఎనీవే అండి, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ గురించి మనం పూర్తిగా ఇక్కడ మాట్లాడటం జరిగింది. నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.